ఇవాళ క్లాస్‌లో ప్రయారిటీ క్యూ అంటే ఏంటి? అండ్ మన నార్మల్ క్యూకి, ఈ ప్రయారిటీ క్యూకి డిఫరెన్స్ ఏంటి? అండ్ ప్రయారిటీ క్యూలో ఎన్ని టైప్స్ ఉన్నాయి? అనేది డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మన నార్మల్ క్యూ. సో, నార్మల్ క్యూలో మనకి డేటా అనేటివి ఎలా ఇన్సర్ట్ అవుతుంది? ఎలా డిలీట్ అవుతుంది? అండ్ ఆహ్, ఏ రూల్‌ని ఫాలో అవుతుంది? అనేది మనం ప్రీవియస్ క్లాసెస్‌లో డిస్కస్ చేసాము. బట్ ఈ క్యూకి అండ్ ప్రయారిటీ క్యూకి డిఫరెన్స్ ఏంది చూద్దాము. సో, నార్మల్ క్యూలో మనము తెలుసు. ఇది మన క్యూ అనేది ఫిఫో రూల్‌ని ఫాలో అవుతుంది. అంటే ఫస్ట్ ఏ డేటా అయితే ఎంటర్ అవుతుందో అండ్ డిలీట్ కూడా ఫస్ట్ అదే అవుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ రూల్. అండ్ ఇక్కడ క్యూకి మనకి 2 పాయింటర్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి ఫ్రంట్ అండ్ ఇంకొకటొచ్చేసి రేర్. సో, ఇన్ కేస్ మనం ఈ ఎండ్ నుండి ఇన్సర్షన్ అనేది చేస్తున్నాము అనుకున్నప్పుడు ఇదొచ్చేసి మనకి రేర్ పాయింటర్ హ్యాండిల్ చేస్తుంది. ఇన్ కేస్ డిలీషన్ అనేది ఇంకొక ఎండ్ నుండి చేస్తున్నాము అన్నప్పుడు దీన్ని ఫ్రంట్ అనే పాయింటర్ హోల్డ్ చేస్తుంది. ఇక్కడ మనము డేటాని ఇన్సర్ట్ చేద్దాము. సో, నార్మల్‌గా ఇది అరే ఫార్మ్‌లో మనం చేస్తున్నాము అని అనుకున్నాము. సో, 2, 3, 1, 5, 7. సో, ఈ డేటాని ఇన్సర్ట్ చేసాము క్యూలో. సో, ఫస్ట్ మనకి 2 ఎంటర్ అయింది. అండ్ నెక్స్ట్ 3, 1, 5 అండ్ 7. సో, ఇక్కడ నేను డిలీషన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి అని అనుకుంటా. సో, ఇక్కడ ఏది డిలీట్ అవుతుంది మనకి ఫస్ట్? ఫస్ట్ ఏదైతే క్యూలోకి ఎంటర్ అయ్యిందో అది డిలీట్ అవుతుంది. అంటే ఫస్ట్ 2 డిలీట్ అవుతుంది. నెక్స్ట్ 3, నెక్స్ట్ 1, నెక్స్ట్ 5 అండ్ నెక్స్ట్ 7. సో, ఇక్కడ మనకి ఫిఫో ఆర్డర్ ఫాలో అవుతుంది. సో, ఫస్ట్ క్యూలోకి ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు డిలీట్ అవుతారు. సో, నెక్స్ట్ ప్రయారిటీ నెక్స్ట్. బట్ మనకి ప్రయారిటీ క్యూలో అలా కాదు. సమ్ డిఫరెన్స్ అనేది ఉంది మనకి. సో, ఇక్కడ ప్రయారిటీ క్యూలో బేస్డ్ ఆన్ ప్రయారిటీస్ మనకి డేటా అనేది అరేంజ్ అవుతుంది అండ్ ఆల్సో డిలీట్ అనేది అవుతుంది. సో, ఇక్కడ మనం గెస్ చేయలేము. లైక్ ఏ డేటా అనేది ఫస్ట్ డిలీట్ అవుతుంది అనేది. సో, ఇక్కడ మనకేంటి అంటే లైక్ ఎప్పుడైతే సమ్ డేటాని మనము ర్యాండమ్‌గా ఎంటర్ చేస్తామో, సో, దానికి మనకి ఇంటర్నల్‌గా సమ్ అసోసియేటెడ్ వాల్యూస్ అనేటివి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో, అసోసియేటెడ్ ప్రయారిటీ వాల్యూస్. సో, బేస్డ్ ఆన్ ఆ ప్రయారిటీస్ వాల్యూ అనేటివి మనకి అరేంజ్ అవుతాయి. అండ్ ఆల్సో ఆ ప్రయారిటీ బేస్డ్ మనకి డీక్యూ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ అవుతుంది. సో, ఇక్కడొచ్చేసి మనకి ప్రయారిటీ క్యూలో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అసెండింగ్ ప్రయారిటీ క్యూ. అసెండింగ్ ప్రయారిటీ క్యూ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి డిసెండింగ్ ప్రయారిటీ క్యూ. సో, ఇక్కడ మనకి అసెండింగ్ ప్రయారిటీ క్యూలో లోయెస్ట్ వాల్యూస్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో, లో వాల్యూ ఏవైతే ఉంటాయో వాటికి హైయెస్ట్ ప్రయారిటీ. డిసెండింగ్ ప్రయారిటీ క్యూలోనేమో హైయెస్ట్ వాల్యూస్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అంటే ఇక్కడ మనము లైక్ 3, 5, 7, 1 అండ్ 9 అనే డేటా ఎంటర్ చేసాము అని అనుకుందాము. సో, బేస్డ్ ఆన్ దాని ప్రయారిటీస్ సార్ట్ అవుతాయి మనకి. ఓకే. సో, డిలీషన్ అనేది ఇప్పుడు ఇన్ కేస్ ఇది అసెండింగ్ ప్రయారిటీ ఫాలో అవుతుంది అని అనుకుందాము. సో, ఇక్కడ లోయెస్ట్ వాల్యూకి హై ప్రయారిటీ ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఫస్ట్ లోయెస్ట్ వాల్యూ ఏంటి? 1. సో, దీనికి ఫస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో, ఇక్కడ ఇది ఫస్ట్ డిలీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 3 అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 అండ్ నెక్స్ట్ 7 అండ్ నెక్స్ట్ వచ్చేసి 9. సో, ఇలా లోయెస్ట్ వాల్యూస్ కి హైయెస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది మనకి అసెండింగ్ ప్రయారిటీ క్యూలో. అదే డిసెండింగ్ ప్రయారిటీలో వచ్చేసి సో, ఫస్ట్ ఇక్కడ మనకి హైయెస్ట్ వాల్యూ ఏంటి? 9. సో, దీనికి హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి ఫస్ట్ ఇది డిక్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ 7 అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 అండ్ వచ్చేసి 1. సో, హైయెస్ట్ వాల్యూస్ కి హై ప్రయారిటీ ఉంటుంది మనకి డిసెండింగ్ ప్రయారిటీ క్యూలో. సో, ఇవి వచ్చేసి మనకి 2 టైప్స్. దట్ ఈస్ అసెండింగ్ ప్రయారిటీ క్యూ అండ్ ఇంకొకటి వచ్చేసి డిసెండింగ్ ప్రయారిటీ క్యూ. మనం క్యూలో చూసుకుంటే మనకి 2 పాయింటర్స్ ఉంటాయి. లైక్ ఇన్సర్షన్ హోల్డ్ చేయడానికి రేర్ పాయింటర్ ని యూజ్ చేస్తాము అండ్ ఆల్సో డిలీషన్ పెర్ఫార్మ్ చేయడానికి సమ్ ఫ్రంట్ పాయింటర్ హోల్డ్ చేస్తుంది. ఎందుకు అంటే క్యూలో 2 ఎండ్స్ ఉంటాయి కాబట్టి. సేమ్ ప్రయారిటీ క్యూలో కూడా మనకి ఇన్సర్షన్ అనేది రేర్ పాయింటర్ హోల్డ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ డిలీషన్ ని కూడా
ఫ్రంట్ పాయింటరే హోల్డ్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి? లైక్ ఇక్కడ క్యూలో యాజ్ ఫిఫో ఆర్డర్ ఫాలో అవుతుంది కాబట్టి ఫస్ట్ ఏదైతే డేటా ఎంటర్ అవుతుందో అది డిలీట్ చేస్తాము, కరెక్టే. బట్ మనకి ప్రయారిటీ క్యూలో ఫర్ ఎగ్జాంపుల్ 3, 5, 1, 7 అనే డేటా ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నాము క్యూలో. అండ్ ఇది అసెండింగ్ ప్రయారిటీ క్యూని ఫాలో అవుతుంది అని అనుకుందాము. అంటే లోయెస్ట్ వాల్యూకి హైయెస్ట్ ప్రయారిటీ. అంటే ఇప్పుడు మనకి ఇదేంటి, డీక్యూ ఆపరేషన్ పర్ఫామ్. ఇప్పుడు నేను ఇన్సర్షన్ ఆపరేషన్ నార్మల్ గా పర్ఫామ్ చేస్తాను 3, 5, 1 అండ్ 7. బట్ డిలీషన్ పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు వీటిలో దేనికైతే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందో అది డిలీట్ అవ్వాలి. అంటే ఫస్ట్ నాకు డీక్యూ జరిగినప్పుడు 1 అనేది రావాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి 3, అండ్ నెక్స్ట్ 5, అండ్ నెక్స్ట్ 7. సో ఇది ఎలా అవుతుంది మనకి, లైక్ ప్రయారిటీ బేస్డ్ మనకి డీక్యూ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్రంట్ పాయింటర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి, లైక్ బేస్డ్ ఆన్ ప్రయారిటీసే అది పాయింట్ చేయాలి. అంటే నేను ఇప్పుడు 3 ఎంటర్ చేశాను, నెక్స్ట్ 5 ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ చెక్ చేసుకుంటాము, లైక్ 3 అండ్ 5 ఎవరికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది. సో 3కే హైయెస్ట్ ప్రయారిటీ ఉంది, సో 5 ఇక్కడ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1. సో నేను 1 ఎప్పుడైతే ఇన్సర్ట్ చేయాలి అనుకుంటానో, సో ఇక్కడ 1 అండ్ 5 ఎవరికి హైయెస్ట్ ప్రయారిటీ, 1 కి హైయెస్ట్ ప్రయారిటీ. మళ్ళీ దీని ముందు ఇన్ కేసు డేటా ఉంటే దీని ముందు కూడా చెక్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి దేనికి హైయెస్ట్ ప్రయారిటీ, మనకి 1 కి హైయెస్ట్ ప్రయారిటీ. సో ఇక్కడ నెక్స్ట్ సో 7 ని ఇన్సర్ట్ చేస్తాను. సో 7 ని ఇన్సర్ట్ చేసినప్పుడు చెక్ చేసుకొని చేస్తాము. అంటే మనం ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయని ఫ్రంట్ పాయింటర్ అనేది మనకి డేటా ఏదైతే టీక్యూ ఆపరేషన్ చేయాలి అనుకుంటున్నామో దాన్నే పాయింట్ చేయాలి. అంటే ఫస్ట్ 3 అండ్ నెక్స్ట్ 3, ఫస్ట్ 1 అండ్ నెక్స్ట్ 3, నెక్స్ట్ 5 అండ్ నెక్స్ట్ వచ్చేసి 7. సో మనం ఇక్కడ ప్రయారిటీ క్యూని అరేస్, లింక్డ్ లిస్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ మనము ఇక్కడ జావాలో చూసుకుంటే ఆల్రెడీ కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ లో ప్రయారిటీ క్యూ అనే ఇన్బిల్ట్ క్లాస్ ఆల్రెడీ ఉంది. సో దాన్ని ఒకసారి చూద్దాము. సో దాంట్లో డేటాని యాడ్ చేసి ఎలా వర్క్ అవుతుంది, సో బేస్డ్ ఆన్ ప్రయారిటీ ఎలా మనకి డేటా అరేంజ్ అవుతుంది, డిలీట్ చేసినప్పుడు ఏ డేటా అనేది ఫస్ట్ వస్తుందో చూద్దాము. ఒక క్లాస్ క్రియేట్ చేద్దాము ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి డెమో అని తీసుకుంటున్నాను క్లాస్ నేమ్, మెయిన్ మెథడ్ ఫినిష్. సో ఇక్కడ మనకి జావాలో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ప్రయారిటీ క్యూ అనే క్లాస్ ఉంది. సో దట్ ఈస్ కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ లో. సో అదే క్లాస్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. సో ప్రయారిటీ క్యూ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ ప్రయారిటీ క్యూ. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ ప్రయారిటీ క్యూ ఫ్రమ్ java.util ప్యాకేజ్. సో ఇక్కడ వచ్చేసి సమ్ డేటాని యాడ్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుంది చూద్దాము. pq డాట్ యాడ్ సంథింగ్ 7 అని ఇస్తాము, అండ్ pq డాట్ యాడ్ 9, pq డాట్ యాడ్ 1, pq డాట్ యాడ్ సంథింగ్ 5. సో ఇక్కడ అవుట్పుట్ చూద్దాము ఫస్ట్ ఎలా వస్తుంది అనేది. సో మనము క్యూలో యాడ్ చేసిన డేటా 7, 9, 1 అండ్ 5. సో మనకి డేటా సంథింగ్ నార్మల్ గా 1, 5, 7, 9 అని వస్తుంది. బట్ నేను ఎంటర్ చేసిన డేటా ఏంటి, 7, 9, 1 అండ్ 5. సో ఒకసారి మళ్ళీ ఇన్పుట్ చేంజ్ చేసి చూద్దాము. 3, 8, 2, 6. సో మనం ఎంటర్ చేసిన డేటా 3, 8, 2, 6. సో అవుట్పుట్ చూద్దాము ఒకసారి. సంథింగ్ 2, 6, 3, 8 అని వస్తుంది. ఓకే, సో వన్స్ మనము డీక్యూ ఆపరేషన్ కూడా చేసి చూద్దాము. డీక్యూ డాట్ ఇన్ కేస్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ లో మాట్లాడుకుంటే మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, ఫస్ట్ క్యూలో 3 యాడ్ చేస్తున్నాము కాబట్టి 3, 8, 2, 6 అని వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ. బట్ మనం ప్రయారిటీ క్యూ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ సమ్ అసోసియేటెడ్ ప్రయారిటీ వాల్యూస్ మనకి అరేంజ్ అవుతాయి. సో దాని బేస్డ్ మనకి అవుట్పుట్ సంథింగ్ 2, 6, 3, 8 అని వస్తుంది. సో ఇప్పుడు డిలీట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేద్దాము. డాట్ సమ్ రిమూవ్ అంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇన్సర్ట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ వన్ డేటాని డిలీట్ చేసిన తర్వాత చూద్దాం మనకి ఏది డిలీట్ అవుతుంది, 2 అనేది డిలీట్ అవుతుంది. ఓకే, ఇంకోసారి రిమూవ్ మెథడ్ ని కాల్ చేస్తాను. ఏది డిలీట్ అవుతుంది, మనకి 3 అనేది డిలీట్ అవుతుంది. అంటే ఇక్కడ జావాలో మనకి ఈ ప్రయారిటీ క్యూ ఇంప్లిమెంట్ చేయడానికి హీప్ సార్ట్ అనేది యూజ్ చేశారు. సో హీప్ సార్ట్ లో మనకి
లైక్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టే ప్రయారిటీ క్యూలో 2 టైప్స్. దట్ ఈస్ అసెండింగ్ ప్రయారిటీ క్యూ అండ్ డిసెండింగ్ ప్రయారిటీ క్యూ. సో హీప్ సార్ట్‌లో కూడా మిన్ హీప్ అండ్ మాక్స్ హీప్ అనే ఆల్గోరిథమ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్ జావాలో మిన్ హీప్ అనేది యూజ్ చేశారు. సో అందుకని ఇక్కడ మనకి సమ్ ప్రయారిటీ బేస్డ్ వాల్యూస్ అరేంజ్ అవుతున్నాయి. బట్ డిలీట్ ఎప్పుడైతే పెర్ఫార్మ్ చేస్తున్నామో మినిమం వాల్యూస్‌కి హైయెస్ట్ ప్రయారిటీ ఉండి అవి డిలీట్ అవుతున్నాయి. సో మనము ఫర్దర్ క్లాసెస్‌లో ఈ హీప్ సార్ట్ ఏంటి, మిన్ హీప్ అండ్ మాక్స్ హీప్ ఈ ప్రయారిటీ క్యూలో ఎలా యూజ్ చేశారు అనేది ఇంప్లిమెంట్ చేసి చూద్దాము ఫర్దర్ క్లాసెస్‌లో.